స్తుతించటానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి దేవాతి దేవునికి నిండు హృదయంతో స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మరి మనలను మనము శుద్ధి చేసుకోవటానికి, రూపాంతరపరచబడటానికి, దేవునిలో ఇంకను మనం బలపరచబడటానికి, దేవుని సన్నిధిలో నిలిచి మనల్ని మనం శుద్ధి చేసుకోవటం అనేది చాలా అవసరమైనటువంటి పనే. ఎందుకంటే ప్రభు మనకు అనేక సార్లు ఆయన జీవితం ద్వారానే మనకు అనేకమైనటువంటి పాఠాలు నేర్పించాడు. కనుక ఆ రీతిగా మనం నడుచుకొని దేవుని రాకడ కొరకై మనము నిరపరాధులుగాను నిర్దోషులుగాను ఆయన ఎదుట నిలవటానికి మనలను మనము శుద్ధి చేసుకొని జీవించటం అనేది ఈ దినాల్లో ఎంతైనా ప్రాముఖ్యం. ఈ దినాల్లో ఇంకా మనము ఆశీర్వాదాలను, దీవెనలను వాటి వెంబడి పరుగులు పెట్టడానికి, వాటిని విని ఆనందించటానికి తగినటువంటి సమయం అయితే కాదు ఇది. ఈ సమయం దేని కొరకంటే ప్రభు రాకడ కొరకు మనము సిద్ధపడి అనేకులను సిద్ధపరిచే దినాలు, సమయం ఇది. ఎందుకంటే అనేక ప్రతికూల పరిస్థితులు ప్రపంచాల్లో ఏర్పడతా ఉన్నాయి. దేవుని యొక్క వాక్యం చెప్పినట్టుగా వాక్య ప్రకారంగానే ప్రతి చోట కూడా జరుగుతూ ఉంది. అవన్నీ కూడా మనకు ఆశ్చర్యకరంగా కనబడుతున్నాయి, కానీ అవన్నీ కూడా ప్రస్తుత దినాల్లో దేవుని వాక్య అనుసారంగానే జరుగుతూ రావటం అనేది మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ దినాల్లో ఒక విశ్వాసి ఎలాగున ఉండాలి, దేవుని పిల్లలమైనటువంటి మనము, క్రీస్తుని వెంబడించుచున్నటువంటి మనము ఏ రీతిగా నడుచుకోవాలి, ఏ రీతిగా జీవించాలి, కడ వరకు కూడా మనం ఎలాగున నడుచుకోవాలి అనేటువంటి విషయాల్ని కొన్నిటిని మనం జ్ఞాపకం చేసుకుందాం. మనకు ఇవ్వబడినటువంటి సమయం అయితే చెప్పలేదు, విస్తారంగా ఉంది, కానీ నేను చెప్పగలిగినంత మాటలు చెప్పి తర్వాత ప్రార్థనలో నడిపిస్తాను. కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి యోహాను భక్తుడు రాసినటువంటి 3వ పత్రిక. యోహాను రాసిన 3వ పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది. యోహాను రాసిన 3వ పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది. ఈ మాటలు మనం చూద్దాం. మొదటి వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుదాం. పెద్దనైన నేను పెద్దనైన 3వ పత్రిక మనం చదువుతున్నారు. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయునది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఇప్పుడు నేను పెద్ద ప్రసంగం చెప్పుకొని నా టైం అయిపోయింది కదా దాన్ని చెప్పుకొని వెళ్ళిపోదాం అనుకుంటే చెప్పేసుకొని వెళ్ళిపోవచ్చు, రికార్డ్ అవుతుంది కాబట్టి దాన్ని తగ్గట్టుగా నేను చెప్పుకొని మాట్లాడుకొని వెళ్ళిపోవచ్చు. కానీ దానిలో ఉండేటువంటి సత్యాల్ని లోతుగా మనం ధ్యానం చేయాలి అంటే మరి దాని వైపు మనం చూడొద్దు. మరి సంఘానికి కావలసినటువంటి రీతిలో మనం మాట్లాడుకోవాలి. కనుక ఈనాడు మనం కూడినటువంటి మనము ఈ వాక్యాన్ని, ఇక్కడ ఉన్నటువంటి సుమారు 14 వచనాలు ఉన్నాయి. ఈ 14 వచనాలు కూడా మనం గమనిస్తే ఒక 3 వ్యక్తులు మనకు కనబడతారు. మొదటి వచనంలో గాయి అనబడినటువంటి ఒక వ్యక్తి కనబడతాడు. రెండవదిగా మనం చూస్తే 9వ వాక్యం చదువుదాం. నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసితిని, అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియోత్రెఫే మమ్మును అంగీకరించటలేదు. ఇక్కడ మరొక వ్యక్తి కనబడుతున్నాడు. ఇతని పేరేంటంటే దియోత్రెఫే. మరొక వ్యక్తిని చూద్దాం. 12వ వచనం. దేవుని చూచిన వాడు కాడు. అక్కడ దేమేత్రియు అందరి వలనను సత్యము వలనను మంచి సాక్ష్యము పొందినవాడు మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈ 14 వచనాల్లో కూడా మనం చదివితే అపోస్తలుడైనటువంటి యోహాను గారు, ఈ రాసింది ఎవరు చెప్పాలి, మీరు ప్రతిస్పందన ఉండాలి. ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు చాలా నిద్ర టైం ఇది. మనందరం కూడా భోజనం చేసి విశ్రాంతి తీసుకునే సమయం, మీకే కాదు నాకు కూడా. కనుక ఇప్పుడు మేము మాట్లాడుతున్నాను కాబట్టి పర్వాలేదు, కూర్చొని వింటున్న మీకు ఎలా ఉంటుందంటే కొంచెం నిద్రావస్థలోనికి వెళ్ళే పరిస్థితులు ఏర్పడతాయి. కనుక మీరు ఎలక్ట్గా ఉండాలి అంటే మీరు ఏం చేయాలి, వాక్యానికి మీరు ప్రతిస్పందన చేస్తూ ఉండాలి, నేర్చుకోవాలా, వాక్యాన్ని హృదయంలో పెట్టుకోవాలి, వాక్యాన్ని ధ్యానం చేయాలి. ఇలా ఉంటే మనం ఖచ్చితంగా ఫలించు వారిగా మనం ఉంటాం. దేవునికి స్తోత్రం. ఇక్కడ వాక్యం చెప్తా ఉంది కదా, ఇక్కడ ముందు ఈ మాట చెప్పుకున్నాం కదా, యోహాను ఈ పత్రికను రాశాడని చెప్పాను కదా. ఏ యోహాను రాశాడు? ఇతను బాప్తిస్మం ఇచ్చు యోహాను అయితే కాదు, అపోస్తలుడైనటువంటి యోహాను. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 21, 22 వచనాల్లో చూసినట్లయితే గలిలయ సముద్ర తీరము దగ్గర
మరి మత్స్యకారుడిగా ఉన్నటువంటి జబదేయి కుమారుడైనటువంటి యాకోబు సహోదరుడైనటువంటి యోహాను ఇతడు యేసు ప్రభు శిష్యులందరిలో కంటే యేసు ప్రభుకి అతి ప్రియమైనటువంటి శిష్యునిగా ఉన్నాడు. ఈ మాటలు నేను చెప్పిన ప్రతి మాటలో చాలా మర్మం ఉంటుంది, జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. యేసు ప్రభుకి చాలా ప్రియమైనటువంటి శిష్యునిగా ఉన్నాడు అపోస్తలుడైనటువంటి యోహాను. ఆయన అతి సమీపముగా ఉండేటువంటి వాడు, దేవుని మీద ఆనుకొని జీవించేటువంటి స్వభావము లక్షణము కలిగినటువంటి వాడు. అందుకోసం యేసుప్రభు వారు సిలువలో వేలాడుతున్నటువంటి సందర్భంలో కూడా అక్కడ ఉన్నటువంటి శిష్యులందరూ కూడా కొంచెం దూరంగానే ఉన్నారు, కానీ యోహాను మాత్రం అటువంటి శ్రమలో, అటువంటి కష్టములో, అటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో విడిచి వెళ్ళిపోయి దూరం నుండి చూడలేదు. కానీ ప్రభువుకి అక్కడ కూడా ఎక్కడ ఉన్నాడంటే అతి సమీపముగా ఉన్నటువంటి యోహాను అతను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రభునందు ప్రియులారా, ఆనాడు యోహాను శిష్యునిగా ఉన్నాడు. ఎవరికి శిష్యునిగా ఉన్నాడు? యేసు ప్రభు వారికి శిష్యునిగా ఉన్నాడు. ఎటువంటి సాక్ష్యాన్ని పొందాడంటే ప్రియమైనటువంటి వానిగా సాక్ష్యం పొందాడు. ప్రభు రొమ్ముని ఆనుకొని జీవించినటువంటి ప్రియమైనటువంటి శిష్యునిగా పేరును పొందాడు. ఆయన శిష్యుడిగా మారిన తర్వాత యేసు ప్రభు వారు కలవరి శిలువలో మరణించారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు, ఆరోహణుడై ఆయన మీరందరూ కూడా పైనుండి శక్తిని పొందినంత వరకు కూడా మీరు పట్టణంలోనే నిలిచి ఉండండి, అప్పుడు మీరు యోదయ, సమరయ, గలిలయ దేశం అంతటా కూడా మీరు నాకు సాక్షులై ఉండండి అని దేవుడు చెప్పి వారిని సూచనలు చూపించి పరలోకానికి ఆరోహణుడై ఆయన వెళ్ళిపోయినటువంటి సందర్భం మనకు తెలుసు. ఇప్పుడు ఆయన శిష్యుడిగా మారిన తర్వాత శిష్యులకి ప్రభు చెప్పినటువంటి ఆజ్ఞ ఏంటంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నమ్మిన వారందరినీ కూడా మీరు ఏం చేయాలి? నాకు శిష్యులుగా చెయ్యండి అన్నాడు. శిష్యులకి దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించండి, నమ్మిన వారందరినీ కూడా నాకు శిష్యులుగా చేయండి అని ప్రభు చెప్పాడు. ఇప్పుడు శిష్యుడిగా మారినటువంటి ఆ శిష్యుని యొక్క ప్రథమ కర్తవ్యం ఏంటంటే అనేకులను శిష్యులుగా మార్చాలి. ఆ శిష్యులుగా మార్చే కోణంలో ఎన్నో శ్రమలు పడ్డారు, హింసలు గురయ్యారు, నిందలు, అవమానాలు, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు. అప్పుడే నిద్రావస్థలోకి వెళ్ళిపోతున్నారు కొద్దిమంది. చూసారా, ఇప్పుడే ప్రారంభించాం, అప్పుడే నిద్రావస్థలోకి వెళ్ళిపోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా జాగ్రత్తగా వినాలి. చెప్పాను కదా, మోసగిస్తాడు అపవాదిగాడు. మనకి టైం కాబట్టి అది సహజమే, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మన దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తే, ఈ యోహాను భక్తుడు చివరికి పద్మాసు ద్వీపంలో కూడా వెళ్ళి పరవాసిగా ఉండి, ఒంటరిగా ఉండి, ఆయన పడినటువంటి కష్టాలు ఇన్ని కాదు. ఇంకో మాట చెప్పాలి అంటే, అపోస్తులు అందరిలో కూడా సహజమైనటువంటి మరణాన్ని పొందినవాడు కూడా ఈ అపోస్తుడైనటువంటి యోహానే. అంత ప్రఖ్యాతిగాంచినటువంటి వాడు, దేవునికి అతి ప్రియుడు, దేవునికి సమీపస్తుడు, దేవుని రొమ్ముని ఆనుకొని ఉన్నటువంటి ప్రియమైన శిష్యుడిగా పేరు పొందినవాడు. ఇప్పుడు ఇతని బాధ్యత ఏంటంటే అనేకులను, సర్వసృష్టికి వెళ్ళి ప్రభు ఏం చెప్పాడు? సువార్త ప్రకటించి అనేకులను మీరు నాకు శిష్యులుగా చేయండి అని ప్రభు చెప్పాడు. ఇప్పుడు ఈ శిష్యుడిగా మారిన వాడు ఏం చేయాలి అంటే సర్వలోకానికి వెళ్ళి ప్రభు రక్షణ సువార్తను ప్రకటించి నమ్మిన వారందరినీ కూడా క్రీస్తునకు శిష్యులుగా చెయ్యాలి. స్తోత్రం కలుగును గాక. నేను శిష్యుడిగా మారిపోవాలి. మొదట యోహాను ముందు చేపలు పట్టుకున్నటువంటి వాడే, మత్స్యకారుడే, గలిలయ సముద్ర తీరమందలి చేపలు పట్టుకుంటూ నివసించి జీవనోపాధిని సంపాదించుకుంటూ జీవితాన్ని గడిపినటువంటి వాడే. కానీ దేవుని యొక్క మాటను వినిన తరువాత అక్కడ వారు వలలు విడిచిపెట్టారంట. దేవుడు పిలిచాడు, మీరు నన్ను వెంబడించండి, మీ వలలు విడిచి వెంబడించండి అనగానే వలలు విడిచిపెట్టారు, తన తండ్రిని విడిచిపెట్టారు, తనకున్నటువంటి జీవనాధార సంబంధమైనటువంటి ప్రతి ఈవిని కూడా విడిచిపెట్టి పర సంబంధమైనటువంటి సకలము సాధ్యము చేయగలిగినటువంటి దేవునిని సాత్వికంతో వెంబడించాడు, లోబడ్డాడు ఆయన మాటకి. ప్రభునందు ప్రియులారా, అటువంటి శిష్యుడు ఈ పత్రికను రాశాడు. ఈ 3 పత్రికలు కూడా, యోహాను రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక,
మూడో పత్రిక, 3 పత్రికల్లో కూడా చాలా మంచి విషయాలు ఉంటాయి. కానీ ఇప్పుడు మనం 3 పత్రికల్లో మొదటి వ్యక్తిని గురించి మనం ధ్యానం చేస్తా ఉన్నాం. ఈ వ్యక్తి పేరేంటంటే గాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గాయి అనే మాటకు అర్థం ఏంటంటే ఆనందించువాడు లేదా సంతోషించువాడు. చెప్పండి ఏంటి అర్థం? ఏం పేరుకి మన పేర్లకి అర్థాలు ఉంటాయి తెలుసా? మీ పేర్లకి అర్థాలు లేవా? కరుణ అనగానే ఏంటి? ప్రేమ, జాలి, దయ ఇవన్నీ వస్తాయి కదా. కనికరం అనే మాటకి కొన్ని మాటలు వస్తాయి. మోషే, నీ పేరుకి అర్థం ఏంటి తెలుసుకోవాలి. మరి సాత్వికుడు మోసే, అన్ని విషయాలు సాత్వికుడు ఉంది, కానీ మోసేయడని తెలుసుకోవాలా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ విషయాలు మనం తెలుసుకోవాలి. పేర్లు పెట్టుకోండి కాదు, దాని అర్థం ఏంటి అనేటువంటిది కూడా మనము తెలుసుకోవడం చాలా మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక గాయి అనబడినటువంటి ఈ మాటకు అర్థం ఏంటంటే ఆనందించువాడు, సంతోషించువాడు. అసలు ఒక వ్యక్తికి ఆనందము, సంతోషం ఎక్కడ దొరుకుతుందంటే ఈ లోకంలో కాదు, దేవుని సన్నిధిలోనే దొరుకుతుంది. గాయి ఎందుకు ఆనందించువాడిగా ఉన్నాడు, ఎందుకు సంతోషించువాడిగా ఉన్నాడంటే ఆయన ఏ సత్యములోనైతే కనబడ్డాడో అదే సత్యములో కడవరకు నడిచేవాడిగా ఉన్నాడు గనక వాక్యం చెప్తుంది కదా, యెహోవా సన్నిధిలో ఏముంది? నిత్యము ఆనందం. మన పాట పాడుతాం కదా, దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం, ఆ సిలువ నీడలో సంపూర్ణ క్షేమము, నా యేసులో దొరకునులే నిత్యానందము, నా యేసులో దొరకునులే నిత్యా జీవము, నా దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం, ఆ సిలువ నీడలో సంపూర్ణ క్షేమము, నా దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం. హల్లెలూయా. ఎక్కడ సంతోషం ఉంటుంది? ఎక్కడ ఆనందం ఉంటుంది? ఒకవేళ బాధలు ఉంటాయి, బాధలు లేని వ్యక్తి ఎవడు ఉండడు. శ్రమలు ఉంటాయి, శ్రమలు లేని వ్యక్తి ఎవరు కూడా మేము దేవుణ్ణి నమ్ముకున్నామండి, మాకు శ్రమలు లేవండి అంటే అది వాస్తవమైనటువంటి మాట కాదు. ఎందుకంటే మీరు ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి అని వాక్యం చెప్తా ఉంది. క్రైస్తవ జీవితం అంటే ఎలా ఉంటదంటే లోకములో కలిగేటువంటి ప్రతికూల పరిస్థితులు మనకి కూడా ఏర్పడతాయి, కానీ ఆ పరిస్థితుల మధ్యలో కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలే ఉండేవాడే క్రైస్తవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా యందు నమ్మిక ఉంచువారు నిత్యము నిలుచు, కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలే ఉంటారని వాక్యం చెప్తుంది కదా. మనము ప్రతికూల పరిస్థితులు, ఒక మాట ఎగ్జాంపుల్ చెప్తాను. గడిచిన కొన్ని దినాల క్రితం 8 రాష్ట్రాలు సుమారు భయంకరమైనటువంటి వరద బీభత్సం జరిగింది. ఈ వరద బీభత్సంలో మీరు యూట్యూబ్లో కానీ టీవీలో కానీ చూడండి, ఇల్లులు కొట్టుకుపోతా ఉన్నాయి. ఇల్లులకి తాకినంత నీరు, స్లాబులకి తాకినంత నీరు, ఉద్రిక్తత ఎక్కువైతే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కొద్దిమంది ఆ బిల్డింగ్ డాబాల మీద నించొని ఏమైపోతామని అలా చూస్తూ ఉంటుంటే ఆ వరద నీటికి ప్రవాహానికి తాళలేక ఆ బిల్డింగ్లు కూడా కూలిపోయి కొట్టుకుపోతా ఉన్నాయి. జంతువులు ప్రాణ నష్టం జరుగుతూ ఉంది, మనుషుల యొక్క ప్రాణ నష్టం జరుగుతూ ఉంది. ప్రతికూలమైన పరిస్థితుల మధ్యలో చిక్కుకుపోయారు. మీరు చూడండి, అక్కడ చుట్టూ కొండలు ఉంటాయి, మధ్యలో నీరు వెళ్తుంది. ఎందుకంటే అస్సాం అంటేనే కొండల ప్రాంతం, అస్సాం అంటేనే కొండల ప్రాంతం. చూడండి, ఈ 2 కొండలు ఉన్నాయి. నేను గమనించింది ఏంటంటే ఆ వరద బీభత్సం చూస్తున్నాను, కానీ ఆ కొండను పరీక్షించాను. అప్పుడు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని, నిజమే కదా, దేవుణ్ణి నమ్మిన వారు ఇటువంటి ప్రతికూల పరిస్థితులు మన చుట్టూ ఉన్న, కలవరపరిచే పరిస్థితులు మన ఎదురుగా ఉన్న, ప్రతికూలతలు మన ఎదురుగా ఉండి మనల్ని కృంగదీసే సందర్భాలు మన జీవితాల్లో ఏర్పడిన మనము దేవుని యందు నమ్మిక ఉంచిన వారమైతే ఎన్నడూ కదలక నిత్యము నిలుచు ఆ కొండలాగా, ఏ కొండ అది? సియోను కొండవలే మనం ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక మనకు ఆ ధైర్యం ఉంది. ఉంటాయి శ్రమలు, ఉంటాయి బాధలు, ఉంటాయి రోగం ఉంటుంది. రోగం నాకు రాదండి అంటే లేదు, నిజమే. వాగ్దానాలు ఉన్నాయి కదండి అంటే వస్తాయిరా బాబు, బలహీనతలు వస్తాయి. జ్వరం మనకు రాకపోతే ఎవరికి వస్తుంది? బలహీనతలు మనకు రాకపోతే ఎవరికి వస్తాయి? వచ్చిందని చెప్పి దేవుడితో మనం లేమని అర్థం కాదు. మనం శరీరధారులుగా ఉన్నాం కనుక, ప్రభువు కూడా శరీరధారిగా ఉన్నప్పుడు మన వలె శోధింపబడ్డాడు.
మరి యేసు ప్రభు వచ్చారు కదా, ఎన్ని అద్భుతాలు చేశాడు కదా, ఆశ్చర్య కార్యాలు చేశాడు కదా, చనిపోయిన వారిని లేవనెత్తాడు కదా, మరి ఆయన ఎందుకు మళ్ళీ శోధింపబడ్డాడని వాక్యం చెప్తా ఉంది. ఆయన శరీరధారిగా ఉన్నాడు గనుక, మనము శరీరధారులుగా ఉన్నాం గనుక ఇతరులకు కలిగిన కష్టాలు, ఇతరులకు కలిగిన బాధలు, శరీర రోగాలు, ఇంకా ప్రతికూల పరిస్థితులు, ఆర్థిక లేమి, నిందలు, అవమానాలు ఇవన్నీ కలుగుతాయి. కానీ వాటిని చూసి నిరీక్షణ లేని వారు కలవరపడతారు, కృంగిపోతారు, కదిలిపోతారు, పడిపోతారు, మునిగిపోతారు. మనమైతే వాటన్నిటి మధ్యన స్థిరంగా నిలవబడతాం. అది వారికి మనకి ఉన్నటువంటి తేడా. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఎవరు ఆనందించగలరంటే, ఎవరు ఎల్లప్పుడూ సంతోషించగలరంటే దేవుని సన్నిధిలో నిలుచువాడే. ఎక్కడో ఉంటే మనకి సంతోషం దొరకదు. ఈనాడు నిజంగా ఈ దినాన్ని, ఈ సమయాన్ని కోల్పోయిన వారి జీవితాల్లో సంతోషం ఉంటుంది అంటారా? నిజంగా మనస్సాక్షి ఉన్నోడైతే, నిజంగా దేవునితో నడిచేవాడైతే, అయ్యో నేను ఈరోజు నా దేవుని సన్నిధిని కోల్పోయాను, ఎంత సంతోషాన్ని నేను కోల్పోయాను, ఎంత ఆశీర్వాదాన్ని కోల్పోయాను, అయ్యో జీవం కలిగిన దేవుని మాట ఏది దేవుడు బయలుపరిచాడో దాన్ని నేను వినలేకపోయానే అన్నటువంటి ఒక పరిస్థితి కూడా ఏర్పడుతుంది కదా. నిజంగా ఒకవేళ మనస్సాక్షి లేనుడు అనుకోండి, వాడికి ఏముండదు, పాపం ఉండదు, పుణ్యం ఉండదు, ఒకేలా కొట్టుకుని పోతా ఉంటుంటాడు. ప్రభునందు ప్రియులరా, సంతోషము దొరికేటువంటిది, సమాధానము దొరికేటువంటిది ఎవరికంటే క్రీస్తుతో ఉన్నటువంటి వారికే, క్రీస్తు దగ్గర ఉన్నటువంటి వారికే. అందుకని గాయి అన్నటువంటి ఈ మాటలో అర్థం ఏంటంటే ఆనందించేవాడు, సంతోషించేవాడు. ఎందుకు అంత ఆనందిస్తున్నాడు, ఎందుకు అంత సంతోషిస్తున్నాడంటే అతడు సత్యములో నిలిచి ఉన్నాడు గనుక. ఆమేన్. కనుక ఒకానొక సందర్భంలో యోహాను దగ్గరికి వెళ్ళి కొంతమంది విశ్వాసులు వెళ్ళి, కొంతమంది సహోదరులు వెళ్ళి ఆ తోటి సహోదరుని గురించి సాక్ష్యం చెప్తున్నారంట. చూడండి, ఒక మాటను చూద్దాం. 3వ వచనం చదువుదామా. గాయికి యోహాను భక్తుడు రాస్తూ చెప్తున్నాడు, ఆయన నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు. దేవునికి స్తోత్రం కలుగునిగా. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు యోహాను గారికి? ఎవరు చెప్పారు? యేసు రక్తము చేత కడగబడి విమోచింపబడి సంఘములో చేర్చబడిన మనం అందరం కూడా రకరకాల కులాలు, మతాలు ఏంటి ఇది వరకు జరిగినటువంటి పరిస్థితిని బట్టి కలిగి ఉండొచ్చు, కానీ ఇప్పుడు క్రీస్తులో మనం అందరం కూడా ఏమై ఉన్నాం? సహోదరులుగా మనం ఉన్నాము. సహోదరులుగా ఉన్నటువంటి మనం అందరము కూడా ఐక్యతను కలిగి ఉన్నవారమైతే అక్కడ ఆశీర్వాదమును, శాశ్వత జీవమును ఉంటాయని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే తోటి సహోదరులే యోహాను గారి దగ్గరికి వెళ్ళి అంటున్నారంట, అయ్యా మన తోటి సహోదరుడు, మన సంఘములో ఉండేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడే గాయి, అతడు సత్యములో నడుచుకుంటున్నాడు అని చెప్పారంట. చాలా మంది చెప్తా ఉంటుంటారు కదా, మీ వరకు మీకు అలవాటు ఉందో లేదో తెలియదు. ఈ వాక్యాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఒక వ్యక్తి ఎలాగున్నాడో, ఎలాగ ప్రవర్తిస్తున్నాడో, ఎలాగును నడుచుకుంటున్నారో కనిపెట్టాల్సింది ఎవరు? తోటి సహోదరులే. సంఘానికి నువ్వు మేలు చేసే వ్యక్తిగానే ఉండాలనుకుంటే, సంఘం అభివృద్ధి పొందాలి, సంఘముల అపవాది చొరబడకూడదు అని నీవు నిజముగా ఆలోచన కలిగినటువంటి వ్యక్తివైతే, సంఘము ఫలించుదిగా ఉండాలి, సంఘం అభివృద్ధి చెందేటువంటిదిగా ఉండాలి అని సంఘము కొరకు నువ్వు నిజంగా మనసు కొట్టుకుని జీవించే వ్యక్తివైతే, సంఘం యొక్క క్షేమాభివృద్ధిని కూడా నువ్వు చూడాలి జాగ్రత్తగా. కలుపు మొక్కలు తీసి పడేస్తారు కదా పొలాలు చేసేటప్పుడు, పొలం పనికి వెళ్ళినప్పుడు మీ అందరికి అర్థమవుతుంది. విత్తనాలు జల్లుతారు, పెరుగుతూ ఉంటుంటాయి, కానీ ప్రతిరోజు వెళ్ళి రైతు ఎందుకు చూస్తాడు? అందరూ కలుపు మొక్కలు పెరిగితే ఎవరికి నష్టం? కనుక దాన్ని ఏం చేయాలి? వెంటనే కనుక సంఘములో ఉండేటువంటి పెద్దలు కానీ, సంఘములో ఉన్నటువంటి యవనస్తులే కానీ, సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వాళ్ళు పెద్దలు పెట్టారు కాబట్టి వాళ్ళ బాధ్యతేనండి అని ఉండకూడదంట. ఈ సంఘం ఎవరిది? నాది, ఇది నా కుటుంబం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సంఘం పాస్టర్ గారు కట్టింది, లేకపోతే ఇది అందరూ కష్టపడి మనం సంపాదించింది, ఇది పక్కన పెట్టు, ఇదంతా భౌతికమైనటువంటి ఆలోచన. కానీ సంఘం అంటే ఏంటంటే ఒక కుటుంబం అని మనం గ్రహించాలి ఫస్ట్. ఈ సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా
పెద్దవారైతే అన్న, చిన్నవారైతే తమ్ముడు, పెద్దవారైతే అక్క, చిన్నవారైతే చెల్లి, ఇలాగ అందరం కూడా కలిసికట్టుగా ఆత్మీయ తల్లిదండ్రులైతే అమ్మ నాన్న, అంతే కదా, ఇలా తల్లిదండ్రులుగా మనం గౌరవించి ఒక కుటుంబంగా వెళ్తే ఆ కుటుంబంలో అపవాది ప్రవేశించగలుగుతాడా? కానీ ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే ఐక్యత ఉండే చోట ఆడు చూస్తూ వారవలేడు. ఐక్యత లేకుండా చేయటమే వాడి ప్రధానమైన లక్షణం. వాడు చూస్తాడు, ఎక్కడ ఐక్యత ఉంటే అక్కడ దేవుని బలమైన కార్యాలు జరుగుతాయి, అక్కడ ఆశీర్వాదం ఉంటుంది, అక్కడ శాశ్వత జీవం ఉంటుంది, అక్కడ దేవుని బలమైన అభిషేకం ఉంటుంది. అలా ఐక్యతగా వారు కూడి ఉన్న చోటు కంపించిందని వాక్యం చెప్తా ఉంది కదా. అటువంటి బలమైన కార్యాలు జరిగిపోతాయేమోనని అపవాదిగాడు విడగొట్టడానికి చూస్తూ ఉంటుంటాడు. అటువంటి సందర్భంలో సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా బాధ్యత కలిగిన వారై, ఇది నా కుటుంబము, వారు బలహీనమైపోతున్నారంటే, వారు ఆత్మీయతలో దిగజారిపోతా ఉన్నారంటే, సంఘానికి కీడు చేసేటువంటి వ్యక్తిగా ఒక వ్యక్తి మారుతున్నాడంటే, వ్యతిరేకించే వారిగా ఒక వ్యక్తి లేపబడుతున్నాడంటే, చూసి చూడనట్టుగా వదిలేస్తే ఏమైపోతుంది? సంఘం వాడైపోతుంది. సంఘం అంతా ఏమైపోతుందంటే నాశనం అయిపోతుంది. అలా ఉండకుండా ఉండాలి అంటే ఇది నా బాధ్యత అని ప్రతి ఒక్కరు కూడా, సంఘ పెద్ద ఆయన కదా ఆయన చూసుకుంటాడని కాదు, ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి? బాధ్యతను మనం తీసుకోవాలి. దైవజనుడికి ఉన్నటువంటి సంతోషం ఏంటి చెప్పండి? నేను ఇప్పుడు ఈ ఉపవాస ప్రార్థనలు ప్రతి సంవత్సరం జరుగుతాయి కదా. ఇప్పుడు ఉపవాస ప్రార్థనల ద్వారా దైవజనుడు పెట్టినటువంటి ఆ పెట్టుబడి, ఆ కన్నీరు, ఆ ప్రార్థన, ఆర్థిక వనరులు ఏవైతే అన్నిటిని కూడా పెట్టుబడిగా పెడతారు కదా. దేని కొరకు? దానికి రెట్టింపు తీసుకోవడానిక? సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు బలపడాలనే కదా, సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు సత్యములో నడుచుకోవాలనే కదా, సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు వర్ధిల్లాలనే కదా. దానికి మించిన ప్రయాస సేవకులుగా మాకు అంతకంటే ప్రయాసం మరొకటి లేదండి. దేవుడు మమ్మల్ని ఎందుకు పిలిచాడు? ఏదో సంపాదించుకోవడానికో ఏదో కూడబెట్టుకోవడానికో కాదు. ఇంకా అత్యవసరమైతే సహాయం లేకపోయినా, సహకారం లేకపోయినా కలిగిన వాటిలో నిలవబడి దైవజనులు ఎందుకు అంత తర్జన భర్జన అయిపోతున్నారంటే దేని కొరకు? దేని కొరకు? సంఘము వర్ధిల్లాలి, చేతు పనులు వర్ధిల్లాలి, ఆరోగ్యంలో వర్ధిల్లాలి, అన్ని విషయాల్లో లేని వారిగా వారు అభివృద్ధి పొందాలి, ఆత్మీయ స్థాయిలో వారు ఎదగాలని. అంతకు మించి ఉపవాస ప్రార్థనలు దేని కొరకు చెప్పండి? మీరైతే ఏదో మేలు పొందుకుందామని వచ్చారేమో, కానీ ఇక్కడ ఇప్పుడు చెప్తున్నటువంటి ప్రతి మాటలు మీకు ఆన్సర్ దొరుకుతుంది. ఇక్కడ తోటి సహోదరులు వచ్చి సంఘములో ఉండేటువంటి, ఎందుకంటే గాయ అంటే అతను సేవకుడు కాదు, అందరిలో కలిసి ఒక విశ్వాసే. ఒక విశ్వాసుని గురించి మరికొద్ది మంది విశ్వాసులు వెళ్ళి అక్కడ అంటున్నాడు కదా, సహోదరులు వచ్చి నీ గురించి చెప్పారయ్యా. ఈరోజు సేవకుని దగ్గరికి వెళ్ళి ఒక విశ్వాసి ఏం చెప్పాలో తెలుసా? పలానా మార్తమ్మ గారు, పలానా సువార్తరాజు గారు వారు భక్తిలో ఎదుగుతూ ఉన్నారండి అని చెప్తే సేవకునికి అంతకు మించిన ఆనందం మరొకటి. మీరు ఆత్మలో వర్ధిల్లుతూ ఉన్నారని వినేటువంటి మాట కంటే సంతోషం ఇచ్చే మాట సేవకులకి మరొకటి లేదు. ఎందుకంటే ఈ ప్రయాస అంతా కూడా, ఈ పడుతున్నటువంటి ప్రయాస అంతా కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు బాగా చదివిస్తున్నాం, డబ్బులు పెట్టి చదివిస్తూ ఉన్నాం, అప్పులు చేసి చదివిస్తూ ఉన్నాం. వారు నిజంగా దానికి తగినటువంటి ప్రయాస, దాని ప్రతిఫలాన్ని వారు మన దగ్గర తీసుకొని వచ్చారనుకోండి, ఈ సప్పులు ఇవన్నీ కూడా ఏమైపోతాం? గుర్తుపెట్టకుండా మర్చిపోతావా? మర్చిపోతాం, అసలు అంతే మర్చిపోతాం. ఏమి రాదు. 1,00,000 రూపాయలు అప్పు ఉందో, 2 లక్షల అప్పు ఉందో అయితే అయ్యింది. నా కొడుకు ఏమైపోయాడు? దాని పెట్టుబడి తగినటువంటి ప్రతిఫలాన్ని, ఒక డాక్టర్ అయ్యాడు, ఒక లాయర్ అయ్యాడు, ఒక కలెక్టర్ అయ్యాడు, లేదా ఒక మంచి స్థితిలో పొజిషన్లో ఉన్నాడు అని ఆ స్థితిని చూసినప్పుడు ఇవి వెనకాతలు ఎన్ని అప్పులున్న తండ్రి ఏమైపోతాడు? మరిచిపోతాడు. అలాగే ఈ ప్రార్థనలు, ఉపవాస కూడికలు, స్తుతి కూడికలు, ఆన్లైన్ ప్రేయర్స్, ఇంకా జరుగుతున్నటువంటి ప్రతి సంఘ కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఎందుకు రాత్రింబగలు జరుగుతూ ఉన్నాయంటే మీరు ఆత్మలో వర్ధిల్లటానికి, అన్ని విషయాల్లో వర్ధిల్లటానికి. మీరు అలా వర్ధిల్లుతూ ఉన్నారనేటువంటి విషయం మాకు వినబడితే అంతకు మించిన సంతోషం మాకు వేరొకటి లేదు. హల్లెలూయా. కనుక మీరేం చేయాలి? వాటిని సద్వినియోగం చేసుకోవాలి. ఏంటండి ఎప్పుడు ప్రార్థన అంటారు, ఎప్పుడు అంటే దాని ప్రయాసం నీకు అర్థం కావటం లేదు. దాని వెనకాతలు ఉన్నటువంటి ఆ పెట్టుబడి, ఆ కన్నీరు, ఆ యొక్క భారం నీకు అర్థం కావటం లేదు. అర్థం కావటం లేదు కనుకనే
నిర్లక్ష్యంగా ఉంటున్నావు గనుకనే నీ స్థితి ఆత్మీయ స్థితిలో కానీ భౌతిక సంబంధమైనటువంటి విషయాల్లో కానీ వర్ధిల్లింపు లేదు, ఆశీర్వాదము లేదు. నువ్వు చేరవలసినటువంటి హెచ్చైనటువంటి స్థితిలోనికి, అభివృద్ధిలోనికి నువ్వు నడిపించబడలేకపోతా ఉన్నావు. దానికి కారణాన్ని పరీక్షించుకొని ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం సరి చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ వాక్యం చెప్తుంది కదా, ఒక సేవకునికి ఎప్పుడు ఆయన సంతోషిస్తూ రాశాడంట. గాయకి రాస్తా ఉన్నాడు, గాయి నిన్ను గురించి నేను విన్నాను. ఎవరు చెప్పారు? సహోదరులు చెప్పారు. ఈనాడు ఎవరైనా వెళ్ళి నిజంగా అలా చెప్తే ఎలా ఉంటుందండి? కొంతమంది చెప్తారు కదా, అయ్యా వారు ఇలా చేస్తున్నారని నేను అంటే, తెలిసిన తర్వాత సేవకులు అడిగారు అనుకోండి, ఏమంటారు? అది నాకు పడట్లేదు, నాకు అదే పాస్గరిదే అయ్యగారిదే తీసుకొని వెళ్ళి సంగతి అంతా కూడా అదే చెప్పింది నాకు అని ఇంకా లేనిపోని మాటలన్నీ కూడా, ఇంకా వైరం కలుగుతుంది. ఒకరు ఎడల ఒకరు మనస్పర్ధలు తెచ్చుకుంటారు. ఇవన్నీ జరుగుతూ ఉంటుంటాయి. కానీ ఆనాటి సహోదరులందరూ కూడా వచ్చి సేవకుని దగ్గర గాయి కోసం మంచి సాక్ష్యాన్ని చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈనాడు విశ్వాసి ఎలా ఉండాలి అంటే, మొదటిది సత్యములో నడిచే విశ్వాసిగా ఉండాలి. ఆమేన్ చెప్దామా? ఎలా ఉండాలి? నీవు గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్లో అడుగుతాను మళ్ళా. నా పాయింట్లు బోల్డ్ ఉంటాయి, కానీ ఉపదేశం చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏముంది వాక్యం? సత్యములో నడుచుకుంటున్న గాయి. సహోదరులు చెప్పారు, అయ్యా గాయి సత్యమును అనుసరించి నడుచుకుంటున్నాడు, సత్యములోనే నిలిచి ఉన్నాడు అని చెప్పాడంట. రెండవది, గాయి జీవితం నుండి మనం ఆలోచన చేస్తే, గాయి దైవజనుని దగ్గర తోటి సహోదరుల ద్వారా ఎటువంటి సాక్ష్యాన్ని పొందాడంటే, మంచి సాక్ష్యాన్ని పొందాడు. ఈనాడు దేవుని పిల్లలుగా సంఘములో ఉన్న నీవు గాని నేను గాని అందరం కూడా ఎలాంటి సాక్ష్యాలు కలిగి ఉండాలి? ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి ఉంటే, మంచి ప్రవర్తనను కలిగి ఉంటే, లోకములో సమాజంలో మనం బయలు వెళ్ళినప్పుడు ఆ ప్రవర్తనను బట్టి, ఆ సాక్ష్యమును బట్టి అనేకులు ప్రభు రక్షకుడని తెలుసుకుంటారు, ఆయన గొప్పవాడని తెలుసుకుంటారు. కనుక అనేకులు ప్రభు తట్టు త్రిప్పబడాలి అంటే మన సాక్ష్యం బాగోవాలి. సాక్ష్యం బాగోకుండా మనం దేవుని తట్టు ఎవరిని కూడా, మన సాక్ష్యం మన ప్రవర్తన బాగోలేదు అనుకోండి, పెద్ద చెప్పొచ్చేలే, నువ్వు ఏదో ఆదివారం బైబిల్ పట్టుకుని వెళ్తావు కానీ వచ్చిన తర్వాత నీ జీవితం ఏంటో మాకు తెలియదు అన్నారు అనుకోండి, అక్కడ ఏమైపోతుంది? నీవు మాలాగే అన్నారు అనుకోండి, అది సాక్ష్యం. అది సాక్ష్యం అంటే ఏంటి? వారు ప్రత్యేకమైన వారు అనేది సాక్ష్యం. వారు మనలాంటి వారు కాదు, వారు మనలో ఒకరు కాదు, వారు ప్రత్యేకమైన వారు అని మనం గుర్తింపు పొందగలిగితే అదే మన జీవిత సాక్ష్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది సమాజములోనైనా కావచ్చు, సంఘములోనైనా కావచ్చు. అయ్యా మాలా కాదండి ఆ విశ్వాసి, వారు మాకంటే 2 గంటలు ఎక్కువ ప్రార్థిస్తారు, వారు గంట ఎక్కువగా మాకంటే ఎక్కువగా వాక్య ధ్యానం చేస్తారు, క్రమము తప్పకుండా దేవుని మందిరానికి వెళ్తారు. అది గొప్ప సాక్ష్యం కాదా? మన తోటి సహోదరుల కోసం మనం చెప్పుకోవచ్చు, వీళ్ళు ఎప్పుడు ప్రార్థన అంటే ఎగ్గొడేస్తారండి అంటే అదొక సాక్ష్యమే. అది చెడ్డ సాక్ష్యం. అది మంచి సాక్ష్యం కాదు. వారు ఉపవాస ప్రార్థన అంటే కనబడరు, క్రిస్మస్ అంటే వస్తారు కదా, ఇవన్నీ కూడా సాక్ష్యమే. కనుక మన సాక్ష్యం ఎలా ఉండాలి అంటే మంచి సాక్ష్యంగా ఉండాలి. సమరయ స్త్రీ తన సాక్ష్యం మొదట చాలా భయంకరమైనటువంటిదే. మనకు తెలిసిన మాట ఇక్కడ చదివించటం లేదు, యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఉంటుంది కదా. చాలా భయంకరమైనటువంటి పరిస్థితే ఆమెది. ఆమె సాక్ష్యం ఎక్కడ కూడా మేలుకరమైనటువంటి సాక్ష్యం ఎక్కడ కూడా కనిపించలేదు. కానీ యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత, తన జీవితాన్ని ప్రభువుకి సమర్పించిన తర్వాత, తన పాపపు స్థితిని అంతటిని కూడా ప్రభు దగ్గర విడిచిపెట్టిన తర్వాత, ఆ మరల ఎక్కడి నుండైతే తిరిగి వచ్చిందో ఆ ప్రాంతానికి వెళ్తా ఉంటుంటే, అక్కడ ఆమెను చూచిన వారు అనేకులు ప్రభు యొద్దకు వెళ్ళారంట. హల్లెలూయా. అమ్మా నువ్వు చెప్పిన దాన్ని బట్టి కాదు, నిన్ను చూస్తే మాకు అర్థమైపోతుంది అంటే ఆమె సాక్ష్య జీవితం, ఆమె ప్రవర్తన, ఆమె నడవడిక పూర్తిగా మారిపోయింది. ఆమె సాక్ష్యమును బట్టి గ్రామాలనే కదిలించేసిందంట. దేవునికి మహిమ కలుగును గాక. కనుక సత్యములో నడిచేటువంటి గాయి. రెండవది మంచి సాక్ష్యమును కలిగినటువంటి గాయి.
ఇక్కడ ఈ మాటలు మనం ధ్యానం చేద్దాం. అసలు సత్యం అంటే ఏంటి? యోహాను సువార్త 17వ అధ్యాయం చదువుదాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 16వ వాక్యం నుండి చదువుదాం. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. నీ వాక్యమే సత్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటి సత్యం అంటే? దేవుని వాక్యమే సత్యం. ఇంకో మాట ఉంటుంది కదా, అదే యోహాను భక్తుడు 1వ అధ్యాయం 1వ వాక్యంలో చెప్పాడు. ఆయన ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. కనుక దేవుడు ఏమై ఉన్నాడంటే సత్యమై ఉన్నాడు, లేదా వాక్యం ఏమై ఉందంటే సత్యమై ఉంది. ఒక వ్యక్తి సత్యములోనికి రాక మునుపు ఎక్కడున్నాడంటే అసత్యములో ఉన్నాడు. యేసు ప్రభు వారు అంటున్నారు కదా, నేను లోకమునకు నిజమైన వెలుగును అంటున్నాడు. నేను నిజమైన వెలుగును. ఈ వెలుగులోనికి రాక మునుపు మనం ఎక్కడున్నామంటే చీకటిలో ఉన్నాం. చీకటిలో ఉన్నంత వరకు కూడా చీకటి కార్యాలు చేశాం. అపవిత్రమైనటువంటి ఏవో రకరకాలైనటువంటి పనులు చేయటము, దాని ద్వారా శాపము పాపం అనేది మన జీవితాలు ఏలుబడి చేసింది. కానీ వెలుగై ఉన్న దేవుడు మనలను ప్రేమించి చీకటిలో ఉన్నటువంటి మనలందరినీ కూడా ఆయన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మనలను నడిపించుకొని వచ్చాడు. ఇప్పుడు మనం అందరం ఎక్కడున్నామంటే చీకటిలో నుండి ఆయన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి వచ్చేస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆయన వెలుగై ఉన్నట్టు మనమును కూడా ఏమై ఉన్నాం కదా. ఇప్పుడు మనలో ఏముండాలి? వెలుగు ఉండాలి. ఇప్పుడు ప్రభు ఏమని ప్రార్థిస్తున్నాడు అంటే, ఆయన అంటున్నాడు, నేను లోక సంబంధిని కానట్టు నా పిల్లలు కూడా. ఎందుకు? ఒకప్పుడు వారు లోక సంబంధులే. ఒకప్పుడు వారు అజ్ఞాన కాలంలో ఉండేటప్పుడు తెలిసి తెలియక చేసినటువంటి కార్యములను బట్టి వారు చీకటి సంబంధులే. కానీ ఇప్పుడేమయ్యారంటే, నేను వారిని రక్షించాను, నా ప్రాణాన్ని ఇచ్చాను, నా రక్తాన్ని కార్చాను, సమస్తమును కూడా వారి కొరకు త్యాగం చేశాను. ఇప్పుడు వారిని చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన నా వెలుగులోనికి తీసుకొని వచ్చాను. ఎందుకొరకంటే నా గుణాతిశయములను ప్రచురించాలని. నా గుణాతిశయములను నా గుణాతిశయములను లోకంలోనికి వెళ్ళి ప్రచురించి నా కొరకు సాక్షులుగా ఉండాలని నేను వారిని ఏం చేశాను? వెలుగు సంబంధులుగా మార్చాను. ఇప్పుడు వెలుగు సంబంధుల్లో ఏముండకూడదంటే చీకటి ఉండకూడదు. వెలుగు సంబంధుల్లో ఏముండకూడదంటే లోక సంబంధమైనవి వెలుగు సంబంధుల్లో ఉండకూడదు. ప్రభు అంటున్నాడు, అన్నారు కదా, ఆయన ఒక మాట అన్నారు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వాక్యం మనకు తెలిసిన మాటలే. నేను పరిశుద్ధుడను గనుక ఉండాలి అని చెప్పాడు. ఇక్కడేమన్నాడు ఆయన? నేను వెలుగు సంబంధినైనట్టు, నేను లోక సంబంధిని కానట్టు నా పిల్లలు కూడా లోక సంబంధులు కారు. ఎందుకంటే సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. నీ వాక్యమే సత్యం. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేను వారిని లోకములోనికి పంపిస్తున్నాను. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై మన కొరకై ప్రభు ప్రతిష్ఠత చేయించుకున్నాడంట. ప్రతిష్ఠత. ఆయన మన కొరకు ప్రతిష్ఠత చేయబడ్డాడు. దేని కొరకంటే మనలను సత్యములో నడిపించటానికి, వెలుగు సంబంధులుగా చేయటానికి, దేవుని సంబంధులుగా మనం మారటానికి, చీకటి నుండి లోక సంబంధులుగా ఉన్నటువంటి మనలను విడిపించి ఆయన సంబంధులుగా, దేవుని సంబంధులుగా మనలను చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఇప్పుడు మనం ఎవరి సంబంధులుగా ఉన్నాం? మనం ఇక లోకం అనేది మనలో, అసత్యం అనేది మనలో. ఎందుకు? అసత్యం అనేది ఎవరికి సంబంధించింది? అపవాది గారికి సంబంధించింది. వాక్యం చెప్తుంది కదా, వాడు అబద్ధములకు జనకుడు, వాడు ఆది నుండి కూడా సత్యము చెప్పువాడు కాడు. చూడండి ఒకసారి మాట చదువుదామా? చూడండి, యోహాను సువార్తలోనే ఆ మాటను చూద్దాం ఒకసారి. 8వ అధ్యాయం 44వ వాక్యం నుండి చదువుదామా?
8వ అధ్యాయం 44వ వాక్యం. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావము అనుసరించి మాట్లాడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది ప్రియులారా, వాడు ఆది నుండి కూడా ఏం ఆడట్లేదు అంటాడు, నిజం చెప్పడంట. ఆడేం మాట్లాడతాడు? అబద్ధమే మాట్లాడతాడు. వాని యందు అసలు సత్యమే. ఇప్పుడు సత్యములో నడుచుకోలేనటువంటి వాడు ఎక్కడున్నట్టు? అసత్యంలో ఉన్నట్టాడు. వాడు ఎవడి సంబంధి అంటే అపవాది సంబంధి. సత్యం అంటే ఏమని చెప్పుకున్నాం? దేవుని వాక్యమే సత్యం. సత్యములో నిలిచివాడు ఫలిస్తాడు, సత్యములో నిలిచివాడు అభివృద్ధి పొందుతాడు, సత్యములో నిలిచివాడు అన్ని విషయాల్లో హెచ్చింపబడతాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం మనం చూస్తే వాక్యం చెప్తుంది, ఎవడు నా యందు నిలిచి ఉంటాడో వాని యందు నేనును. 4వ వచనం కూడా చదువుదాం. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉంటాను. అయిపోయిందా? ఆయన యందు మనము నిలిచి ఉంటేనే గాని మనమును కూడా ఫలించలేము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయటకు పారివేయబడి ఎండిపోవును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ప్రభువే అంటున్నాడు, నా యందు నిలిచి ఉండండి. ఇక మీరు కుడికి గాని ఎడమకు గాని తొట్టిల్లిపోవటానికి అవకాశం ఇవ్వవద్దు. ఎందుకంటే చీకటిలో ఉన్న మనలను, లోక సంబంధులుగా ఉన్న మనలను, అసత్యములో నడుచుకుంటున్నటువంటి మనలను ప్రభు తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి తీసుకొని వచ్చి సత్య సంబంధులుగా చేశాడు, దేవుని సంబంధులుగా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ప్రభువే అంటూ ఉన్నారు, మీరందరూ కూడా ఇప్పుడు ఎక్కడ నిలిచి ఉండాలి? అసత్యములో కాదు, నాలో అంటే సత్యములోనే మనం నిలిచి ఉండాలి. మన దేవునికి మరో పేరు ఉంది, అద్వితీయ సత్యవంతుడు. మనం పాటలు పాడుతాం కదా, అల్ఫా ఓమేగా అయినా మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రార్హుడా. అల్ఫా ఓమేగా అయినా మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రార్హుడా. రాత్రిలో కాంతి కిరణమా, పగటిలో నీ వరకు నన్నాదరించే సత్యవాక్యమా, నాతో స్నేహమైన సౌఖ్యమై నన్ను నడిపించే నా యేసయ్యా, నాతో స్నేహమైన సౌఖ్యమై నన్ను నడిపించే నా యేసయ్యా. హల్లెలూయా. ఆయన సత్యమై ఉన్నాడు, ఆయన అద్వితీయ సత్యవంతుడు. మనం ఫలించాలి అంటే, అభివృద్ధి పొందాలి అంటే, బహుగా మనం దీవించబడాలి అంటే మనం ఎక్కడ నిలిచి ఉండాలి? ఇక్కడ గాయని గురించి వాక్యం చెప్తుంది. 2వ వచనం చదువుదాం ఒకసారి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచు ఉన్న ప్రకారము నీవన్ని విషయాల్లో కూడా వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని దేవునికి మహిమ కలుగును గాక. యోహాను భక్తుడు ఏం చేస్తున్నాడంట? గాయి కొరకు ప్రార్థిస్తున్నాడంట. ఏమని ప్రార్థిస్తున్నాడు? ప్రియుడా, నీ గురించి నేను విన్నాను, నువ్వు సత్యములో నడుచుకుంటున్నావంటే నువ్వు ఏ స్థితిని కలిగి ఉన్నావు? ఆత్మీయ స్థితిలో వర్ధిల్లేవానిగా నీవు ఉన్నావని నాకు అర్థమైపోతుంది. సత్యములో ఉన్నావు. సత్యం అంటే క్రీస్తే, అంటే నువ్వు క్రీస్తులోనే నిలిచి ఉన్నావు. క్రీస్తును తప్పని వేరొక వాణిని నువ్వు అనుసరించటం లేదు. క్రీస్తు మార్గమును తప్ప వేరొక మార్గములోనికి నీవు తొలగిపోలేదు.
కనుక నీవు వర్ధిల్లుతున్నావని నాకు అర్థమవుతా ఉంది. అయితే నువ్వు శరీర సంబంధమైనటువంటి విషయాల్లో కూడా, ఆరోగ్యములోను, ఆర్థికంగాను, ఇంకా ప్రతి విషయాల్లో, ప్రతి పరిస్థితిని బట్టి నువ్వేం చెందాలి అంటే అభివృద్ధి చెందాలి. అన్ని విషయాల్లో కూడా, ఒక్క ఆత్మీయ స్థితిలోనే కాదు, నీ దీవెన సకల జనులకు కనబడాలి అంటే, నీ ఆశీర్వాదమును బట్టి అనేకులు ప్రభు తట్టు త్రిప్పబడాలి అంటే ఒక్క ఆత్మీయ స్థితిలోనే కాదంట, నువ్వు భౌతిక సంబంధమైనటువంటి వ్యాపారాల్లోనూ, ఉద్యోగాల్లోనూ, పని పాటల్లోనూ, నువ్వు ఎక్కడికి వెళ్తే, ఏ పనిని చేస్తే ఆ పనిలో ఏం కనబడాలి అంటే సఫలత కనిపించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుణ్ణి నమ్ముకున్నారండి, వాళ్ళు ఏంటంటే పరిస్థితి అలాగ ఉంది, లేము కలిగిన వాళ్ళు ఉన్నారండి, ప్రభు దగ్గరికి వెళ్తున్నారండి, ప్రార్థించుకుంటున్నారండి, మమ్మల్ని వచ్చి అడుగుతున్నారండి అనేటట్టుగా ఉంటే నువ్వు వర్ధిల్లింపు నీ జీవితంలో లేనట్టే. నువ్వు ఎంత ప్రార్థిస్తే ఎందుకు, ఎంత ఆత్మీయస్థితిలో ఉంటే ఏంటి, నీ ఆశీర్వాదము అన్యజనులు చూడాలి అన్న, ఇతరులు చూచి నీ ఆశీర్వాదాన్ని బట్టి నిజముగా వారి దేవుడు సకల ఆశీర్వాదములకు కారణభూతుడని సాక్ష్యము మన దేవుడు మన ద్వారా పొందాలి అంటే, మనం చేస్తున్నటువంటి చేతి పనిలో మనం వర్ధిల్లే వారిగా మనం ఉండాలి. అది ఏ పనైనా కావచ్చు, దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగమే కావచ్చు, భూఫలమే కావచ్చు, పశుమందలే కావచ్చు, వ్యాపారమే కావచ్చు, చేతి పని ఏదైనా సరే ప్రతి పనిలో లేమి లేని వారిగా వర్ధిల్లుదుముగాక. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియులారా, గాయని గురించి అంటున్నాడు, ప్రియుడా నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయములు వర్ధిల్లి సుఖముగాను సౌఖ్యముగాను ఉండవలనని నీ కొరకు ప్రార్థిస్తున్నావు. ఈ ప్రార్థన కూడికలు ఎందుకో తెలుసా? మీరు అన్ని విషయాల్లో వర్ధిల్లాలని. ఈ ప్రార్థన కూడికలు ఎందుకో తెలుసా? మీరు సుఖముగాను సౌఖ్యముగాను మీ జీవిత దినాలన్నీ కూడా సౌఖ్యముగా గడపాలని. ఈ ప్రార్థన కూడికలు ఎందుకో తెలుసా? నువ్వు ఆత్మీయంగాను భౌతికంగాను వర్ధిల్లాలని. దేవునికి స్తోత్రం. కనుక నువ్వు వర్ధిల్లకుండానే నువ్వు వెళ్ళిపోతే దానివల్ల ఈ కూడికలకు ప్రయోజనం లేదు. కూడికలు పెట్టిన దానికి అర్థం లేదు. ఈ కూడికల ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్న ప్రతి మాటను నువ్వు మనస్కరించి, నిజమైన దేవుడు ఏం కోరుకొని పెట్టాడు ఈ కోడికల్ని, నేను వర్ధిల్లాలని ప్రేమించి ఈ కోడికల్ని దేవుడు నా కొరకు ఏర్పాటు చేస్తాడని నువ్వు నమ్మగలిగితే, ఈ క్షణం నుంచి దేవుడు నీ పరిస్థితులు మార్చబోతున్నాడు. నీ ప్రతి ప్రతికూలతను తొలగించి ఆ స్థితిలోనే నిన్ను వర్ధిల్లేటట్టుగా దేవుడు చేయబోతా ఉన్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే గాయి వర్ధిల్లటానికి గల కారణం ఏంటంటే అతడు సత్యములో నిలిచి ఉన్నాడు, నడుస్తూ ఉన్నాడు. ఈనాడు మనం ఎలా వర్ధిల్లగలం, ఎలా ఆశీర్వదించబడగలం, ఎలా మనము దీవించబడగలం అంటే సత్యంలో నిలిచి ఉంటేనే. ప్రభు అన్నాడు, ఇందులో మనం చదువుకున్నాం, యోహాను సువార్త 15:4 ప్రకారంగా నాలో నిలిచి ఉండుడి అన్నాడా లేదా? ఆయన నాలో నిలిచి ఉండుడి అని మనకు క్లియర్గా చెప్తున్నాడు. మనం వర్ధిల్లాలి అంటే, ఫలించాలంటే, వృద్ధి చెందాలి అంటే, దీవెనకరమైన వారిగా ఉండాలి అంటే మనం ఎక్కడో ఉంటే మనం వర్ధిల్లలేము. ఆయనలో ఉంటేనే మనం వర్ధిల్లుతాం. ఎక్కడో ఉంటే నా గొప్ప పని ఉందండి, నా బిజీ అండి అవదో. నువ్వు దేవుని సన్నిధిలో నిలిచి ఉంటేనే వర్ధిల్లుతావు, దేవునితో నడిస్తేనే వర్ధిల్లుతావు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం కూడా చెప్తుంది కదా, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె అతడు చేయనిదంతయు. ఇదంతటికి మూలమేంటి? సత్యమైనటువంటి వాక్యమే. దేవునికి స్తోత్రం. వాక్యంలో నిలిచి ఉంటే, వాక్యమును ధ్యానిస్తే, వాక్యం అంటే ఏమని చెప్పుకున్నాం? సత్యం అంటే ఏమని చెప్పుకున్నాం? ప్రభువే. ఇది గుర్తుపెట్టుకోవాలా, సత్యం అంటే వాక్యమని, వాక్యం అంటే సత్యమని తెలుసు. ఈ రెండిటికి మూలం ఏంటంటే, మీకు అర్థమైందా? దీన్ని కొంతమంది గజ్జిలే ఏంటంటారు, కంజీర అంటాం మనం. కొంతమంది ఏమంటారు, మొహలు గంజి, కొంతమంది గిలగచ్చికాయలు అంటారు. ఒక్కొక్కరు ఒక్కో రకం చెప్తారు. ఎన్ని చెప్పినా సరే దీనికి. అలాగే సత్యము వాక్యము ఈక్వల్ టు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది మర్చిపోకూడదు. వాక్యం అంటే ఏంటి చెప్పండి అంటే సత్యం అని చెప్పాలి. వాక్యం అంటే ఏంటని చెప్పాలంటే దేవుడు. ఇది మర్చిపోకూడదు. ఇదంతా కన్ఫ్యూజన్ లాగా ఉన్నా సరే ఇదంతా ఒకటికే అర్థం వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఇప్పుడు మనం ఎక్కడుంటే ఫలిస్తాం? ఎక్కడుంటే ఫలిస్తాం? సత్యమందు నిలిచి ఉంటేనే. గాయి వర్ధిల్లటానికి కారణం ఏంటో తెలుసా? ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలో వర్ధిల్లు నా ప్రియుడా అని నీ కొరకు నేను ప్రార్థిస్తున్నానని దైవజనుడు చెప్తున్నటువంటి మాటకి అర్థాన్ని మనం గ్రహిస్తే అతడు ఎక్కడ నడుచుకుంటున్నాడంట? సత్యములోనే నడుచుకుంటున్నాడు. ఒక వ్యక్తి ఎక్కడుంటే వర్ధిల్లుతాడంటే సత్యములో నిలిచి ఉంటే. యేసయ్యను నమ్మిన తరువాత నీ క్షేమము, నీ వృద్ధి, నీ వర్ధిల్లింపు జీవితాన్ని ఇతరులు చూచి ప్రభువును మహిమపరచాలంటే ఎక్కడెక్కడో ఉంటే ఏదేదో చేస్తే నీకు నచ్చినట్టుగా ప్రవర్తిస్తే నీ జీవితంలో అభివృద్ధి కనిపించదు, ఆశీర్వాదం నువ్వు పొందుకోలేవు, నీ జీవితము, నీ వ్యాపారము, నీ పరిస్థితులు వర్ధిల్లవు. మరి ఎక్కడుంటే ప్రతికూలతలు ఏర్పడిన, వాక్యం చెప్తుంది కదా, వాక్యములో నిలిచి ఉన్నవాడంట అది వెట్ట తన్నినా. చూడండి, ఇర్మియా గ్రంథంలో చక్కని మాట ఉంటది. ఆ మాట జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. కొంచెం నా వెనకాల వాడు ఎవడు? వాడు సత్యములో నిలిచి ఉన్నవాడు. చెప్పండి, ఎవడు వాడు? సత్యములో నిలిచి ఉన్నవాడు జలముల యొద్ద నాటబడినవా చెట్టు వలె ఉండును. చెట్టు వలె ఉంటాడు. చెప్పండి, సత్యములో నిలిచిన వాడు ఎలా ఉంటాడు? జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు. జలముల యొద్ద నాటబడిన చెట్టు ఎండిపోతాదా? ఫలింపు లేనిదిగా ఉంటుందా? వాడిపోతుందా? మరి ఎలా ఉంటది? పచ్చగా ఉంటది. మంచి ఫలాలని, మోయలేనన్ని గెలల 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 గుత్తులు గుత్తులుగా ఫలాలు ఇచ్చే చెట్టుగా ఉంటది. ఎవరైతే సత్యం అనేటువంటి వాక్యములో, లేదంటే జలములు అనబడుతున్నటువంటి దేవుని వాక్యములో నిలిచి ఉంటారో వారు బహుగా ఫలిస్తారు. చూడండి, సత్యమందు నిలిచి ఉన్నవాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును ఉంటాడు. అది కాలువల వారను దాన్ని వేలు తన్నును. వెట్ట కలిగినను, చూడండి, శ్రమ కలిగిన, దానికి భయపడదు. మహాశోధనలు కలిగిన భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. పచ్చగా ఉంటది. వర్షం లేని సంవత్సరమున చింతనుండదు, కాపు మానదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే అది ఏ మాత్రమును కూడా భయపడదంట. వెట్ట కలిగిన, ఉగ్రత కలిగిన, అగ్ని వంటి మహాశోధనలు తన జీవితాలు ఎదురైన, ప్రతికూలతలు ఏర్పడిన, కలవరపరిచేటువంటి పరిస్థితులు తన జీవితంలో కలిగిన భయపడడంట. ఎవడు వాడు? సత్యములో నిలిచేటువంటి వాడు. సత్యములో నిలిచేటువంటి వాడు దేనికి కూడా భయపడడు. సత్యవంతుడు ఎలా మాట్లాడతాడంటే దేనికి భయపడడు, సూటిగా మాట్లాడతాడు. ఎందుకు? అతడు సత్యంలో ఉన్నాడు గనుక. మనం అంటాం కదా, నేను తప్పు చేయలేదండి, నేను ఎందుకు భయపడాలి వారితో మాట్లాడడానికి అని అంటాం కదా. మరి ఏ తప్పు చేయలేదు, నీలో సత్యం ఉందని చెప్పి నువ్వు అంత గట్టిగా మాట్లాడితే, సత్యదేవుడైనటువంటి మన దేవునిలో మనం నిలిచి ఉన్నప్పుడు, సత్యవాక్యమందు మనం నిలిచి ఉన్నప్పుడు, సత్యములోనే నడుచుకుంటున్నప్పుడు మన జీవితంలో ఎదురవుతున్నటువంటి ప్రతికూలతను బట్టి, మన జీవితంలో ఎదురవుతున్నటువంటి పరిస్థితులను బట్టి మనం కలవరపడిపోతామా? కలవరపడము. సత్యమందు నిలిచి ఉన్నవాడు నీటి వారన నాటబడినటువంటి వారిగా, జలముల యొద్ద నాటబడినటువంటి చెట్టులాగా ఫలించేవానిగా, వారి ఆకులు ఎల్లప్పుడూ కూడా ఎలా ఉంటాయి అంటే క్షేమంగా ఉంటాడు ఎల్లప్పుడూ కూడా. వెట్ట కలుగుతుందని భయం అతనికి, శ్రమలు వస్తున్నాయని భయం అతనికి, దేశంలో కరువు వస్తుందని భయం అతనికి, దేశంలో ప్రతికూలతలు, దేశం అతలోకొతలం అయిపోతున్నటువంటి బిడియము గాని భయము గాని తన జీవితంలో ఏది కూడా ధైర్యంగా ఉంటాడు. ఎందుకు? అతడు సత్యమందు నిలిచి ఉన్నాడు గనుక. ఈనాడు మనం ఎప్పుడు వర్ధిల్లుతామంటే సత్యమందు నిలిచి ఉన్నప్పుడే. దేవునికి స్తోత్రం. సత్య మార్గంలో నుండి మనం తప్పిపోకూడదు. ఇశ్రాయేలు ప్రజలు ప్రారంభ దినాల్లో ఐగుప్తు నుండి ప్రయాణమై వచ్చేటప్పుడంట వారు సత్య మార్గంలో నడిచారంట, సత్యములోనే నడుచుకుంటూ వెళ్తున్నారంట. కానీ మార్గ మధ్యలోనికి వచ్చిన తర్వాత లోక ఆశల వైపు చూచి, లోకములో ఉండేటువంటి కోరికల వైపు చూచి, లోకములో ఉండేటువంటి మూల పాఠముల తట్టు వారు తిరిగి ఆ సత్య మార్గమును విడిచి శాపగ్రస్తులైపోయారు. ఆ సత్య మార్గమును విడిచి అరణ్యములోని ఆకులు రాలినట్లుగా రాలిపోయారు.
మన పితరులు నడిచినట్టుగా కాదు, మనము కడవరకు కూడా ఏ మార్గములో అయితే మనం నడిపించబడుతున్నామో అదే మార్గములో మనము నిత్య జీవములోనికి ప్రవేశించినంత వరకు నడిచే కృపను దేవుడు మనకిచ్చును గాక. వాక్యం చెప్తుంది కదా, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నానని. ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఆ సత్య మార్గము ద్వారా మనలను పరలోకానికి తీసుకొని వెళ్ళాలని. కనుక యేసయ్యను నమ్ముకున్న తరువాత, యేసయ్య దగ్గర నీవు దేవుని సన్నిధిలో సంఘములో చేర్చబడిన తరువాత, సత్యమును నడుస్తున్నటువంటి నీవు పరిస్థితులను బట్టి, కలవరపరిచేటువంటి స్థితులను బట్టి, కొన్ని పరిస్థితులు మన జీవితాలు ఎదురయ్యేటప్పుడు సత్య మార్గాన్ని విడిచి ఆ మార్గం నుండి కుడికి ఎడమకు మనం తొట్టిల్లిపోకూడదు. తొట్టిల్లిపోతే అది మన జీవితానికి నష్టాన్ని కలిగిస్తుంది. ఇక్కడ వాక్యం చెప్తుంది కదా, చూడండి, సామెతల గ్రంథం 2వ అధ్యాయం 11 నుంచి కొన్ని మాటలు చదువుదాం. సామెతల గ్రంథం 2వ అధ్యాయం. బుద్ధి నిన్ను కాపాడును, బుద్ధి నిన్ను కాపాడుతుంది, వివేచన నీకు కావలి కాయను, వివేచన నీకు కావలిగా ఉంటది, అది దుష్టుల మార్గము నుండి, దుష్టుల మార్గము నుండి, మూర్ఖముగా మాట్లాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించెను, నిన్ను రక్షిస్తది. అట్టివారు చీకటి త్రోవలలో నడవవలెనని యథార్థ మార్గములను విడిచిపెడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ అసత్యాన్ని ప్రేమించేవారు, వారికి సత్యం అంటే ఎలా ఉంటదంటే వెక్కసంగా ఉంటది. అసత్యాన్ని ప్రేమించే వారికి సత్యం చాలా ఇబ్బందికరంగా ఉంటది. అందుకని ప్రభు అన్నాడు కదా, పరలోక రాజ్యము విశాలమైనటువంటి మార్గం కాదు, విశాలమైనటువంటి దారి కాదు. అది ఎలాంటిదంటే ఇరుకు మార్గం. మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే ఇరుకు మార్గమున పోరాడ ప్రవేశించండి, అలా ఉంటేనే మీరు ప్రవేశించగలరని ప్రభు చెప్పాడు. కనుక ఇప్పుడు మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే మనం నడిచే మార్గం ఇరుగ్గా ఉంటది, కొంచెం ఇబ్బందికరంగా ఉంటది, కొంచెం ఘాటుగానే ఉంటది సత్యం అనేది. అయినప్పటికీ కూడా వాటన్నిటిని తట్టుకొని నిలవబడగలిగితేనే రాజ్యంలోనికి మనం ప్రవేశించగలుగుతాం. కొన్ని సందర్భాల్లో మనకు ఉంటాయి కదా, పిల్లలకి చేదులు పడతాం, చేదు చాలా చేదుగానే ఉంటది. దాన్ని నూరుతున్నప్పుడు పిల్లలు దాన్ని చూసేటప్పటికి ఇంకా ఒక్కసారి కానీ చిన్న టేస్ట్ పెట్టామా, రెండోసారి మనం ఇంకా నూరుతుందర బాబు మా అమ్మ అని చెప్పి మనకి ఇరుపంచలు కనిపించరు, పారిపోతారో అది తెలిసిన వెంటనే. కానీ అది తింటే ఎవరికి మేలు కదా. సత్యం కొంచెం ఘాటుగా ఉంటది. అందుకనే అపోస్తలులు సత్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు అంట అందరి హృదయాలు పొడవబడ్డాయంట. సత్యం కొంచెం సూటిగా మాట్లాడుతుంది, వంకర టెంకరగా ఉండదు. సత్య త్రోవలు వంకరవిగా ఉండవు, సత్యము నేరుగా సూటిగా ఉంటది. వంకర టెంకలు అనేవి ఎవరిదంటే అది అసత్యమైనటువంటి బోధ, చీకటి బోధ. చాలా మంది ప్రభువుని నమ్ముకుంటారు కానీ సత్యములో కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితులు వస్తాయి. ఎక్కడ వస్తుంది చెప్పాలా? మొట్టమొదటి పరిస్థితి వివాహంలోనే వస్తుంది. మొట్టమొదటి పరిస్థితి వివాహంలోనే వస్తుంది. అయ్యా మరి పెళ్ళి అవ్వట్లేదు, మరి వారి దేవుని ఎరగని ప్రజలు ఆయన పెళ్ళైన తర్వాత నమ్మేసుకుంటారంట. అయ్యా పెళ్ళైన తర్వాత నమ్మేసుకుంటారా? ముందు నామంలో తర్వాత ఏం నమ్మేస్తారండి? అదంతా మన భ్రమ. అంటే ఏంటి? నిజంగా నువ్వు సత్యములో నిలవబడి సత్యములోనే ఏది ఏమైనా మేలు చేసినా దేవునికి స్తోత్రం, కీడు జరిగిన దేవుని స్తోత్రం అని సత్యం కొరకు నువ్వు నిలవబడగలిగితే సత్యం నిన్ను గణపరచదా? సత్యం నిన్ను వర్ధిల్లింప చేయదా? సత్యం నిన్ను పైకి తీసుకొని వెళ్ళదా? మరి సత్యాన్ని ఎందుకు విడిచిపెడతావు? కొన్ని సందర్భాలు బట్టి సత్యంలో నుండి సత్యాన్ని ఎందుకు అమ్మేసుకుంటావు? సత్య మార్గంలో ఎందుకు తొలగిపోతావు? చాలా మందికి అంట, చూడండి అక్కడ వాక్యం ఉంది కదా, అట్టివారు చీకటి త్రోవలో నడవవలెనని సత్య మార్గములను వారు విడిచిపెడతారు. వారి ఘాటుగా ఉంటది. ప్రతి దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత మనం వీటిని విడిచిపెట్టాలా? ఈ మార్గంలోండి మనం తొలగిపోకూడదా? ఈ మూల పాఠాలతో మనం తిరగకూడదా? మూలకి తీసుకొని వెళ్ళకూడదా? ఈ కార్యక్రమాలు మనం పాల్గొకూడదా? ఇలాగ మనం చేయకూడదా? ఇవన్నీ చేయకుండా ఎలాగుంటుందండి అనేటువంటి ఆలోచన కలుగుతుంది. సత్యమైన వాడు ఎలా ఉంటాడంటే, నా దేవుని వాక్యం ఇలాగును చెప్తుంది గనుక, నా దేవుని మార్గంలో నేను ఇలాగును నడవాలి గనుక దీనిని దాటి ఎక్కడికి కూడా నేను వెళ్ళిపోడు. దుష్టుడు అసత్యములో ఉండేటువంటి వాడు, లోకాన్ని ప్రేమించేవాడు, లోక సంబంధిగా ఉండేటువంటి వాడు
వాడు ఒకవేళ సత్యంలోనికి వచ్చినా వాడి జీవితంలో కలిగినటువంటి కొన్ని ప్రతికూల పరిస్థితులను బట్టి వాడు ఆ మార్గమును తొలగిపోయి అసత్యంలోనికి వెళ్ళిపోయే, చీకటిలోనికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అలా వెళ్ళిపోకుండా మనలను కాపాడేది ఏంటంటే దేవుడిచ్చేటువంటి జ్ఞానము, దేవుడిచ్చేటువంటి బుద్ధి. ఆమేన్. ఇప్పుడు మార్గంలో మనం వెళ్తున్నామండి. ఒక మార్గంలో వెళ్తుండేటప్పుడు ఎక్కువగా మేము డ్రైవింగ్లు చేస్తాం కాబట్టి మాకు కొంచెం ఐడియా ఉంటుంది. ఒక మార్గం గుండా వెళ్తుండేటప్పుడు దాని ముందు గుండానే కొద్ది దూరం ఉంటుండే కానీ దాన్ని గ్రహించగలుగుతూ ఉంటుంటాం. కొన్ని సందర్భాలు చెప్పలేం, కొన్ని సందర్భాల్లో మాత్రం దాన్ని గ్రహించగలుగుతాం. అక్కడ ఏ స్పీడ్ బ్రేకర్ ఉంది, అర్థమవుతుందా? కొంచెం దూరంలో కనబడుతుంది అక్కడ ఏ గొయ్యి ఉంది, లేదంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఎక్కడ టర్న్ అవ్వాలి, ఏం చేయాలనేటువంటిది కొంత గ్రహింపు అనేది వస్తుంది. అలాగే సత్య మార్గంలో నువ్వు ఒక విశ్వాసిగా జన్మించిన తర్వాత, సత్యములో నిలిచిన తర్వాత, సత్యములో కడవరకు నడిపించబడుతున్నటువంటి నీవు ఆ మార్గములో నుండి కుడికి గాని ఎడమకు గాని తొట్టిల్లిపోకుండా మనలను కాపాడేది ఏంటంటే జ్ఞానము, బుద్ధి, వివేకము. దేవునికి స్తోత్రం. అందుకే ఇప్పుడు మనము ఆ సత్య మార్గములో నుండి వర్ధిల్లింపజేసే, ఫలింపజేసే సత్య మార్గములో నుండి మనము తొలగిపోకుండా ఇప్పుడు మనం ఏం సంపాదించుకోవాలి? ఈ ఉపవాస కూడికలో మనం ఏం సంపాదించుకొని వెళ్ళాలి? బుద్ధిని సంపాదించుకోవాలి, జ్ఞానమును సంపాదించుకోవాలి. ఆమేన్. ఈ మూడు సంపాదించుకుందామా? ఇక్కడ వాక్యం చెప్తుంది కదా, 3వ అధ్యాయము 13వ వాక్యం చదువుదాం. 3:13. వాడు ధన్యుడు, జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, ధన్యుడు. వివేచన కలిగిన నరుడు, వివేకము కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే, చూడండి, వెండి సంపాదించిన దానికంటే జ్ఞానము సంపాదించుట మేలు. జ్ఞానాన్ని సంపాదించుకుంటే అది నీకు మేలు. అపరంజి సంపాదించుట కంటే, అపరంజిని సంపాదించుకొనుట కంటే జ్ఞాన లాభము నొందుట మేలు. పగడముల కంటే అతి ప్రియమైనది నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ దగ్గర ఉన్నటువంటి ఇష్ట వస్తువులు ఒకవేళ ₹1,000 కావచ్చు, ₹1,00,000 కలిగి ఉన్నటువంటి మంచి నెక్లెస్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, ఇంకెతర వెండి, ఇవన్నీ ఉంటాయి కదా. నీకు ఇష్టమైనటువంటి చాలా విలువైనటువంటి ఉంటాయి కదా. అవి ఏవి కూడా దేవుడిచ్చేటువంటి జ్ఞానముతోను, బుద్ధితోను, వివేచనతోను సమానమైనటువంటివి కావు. దేవునికి స్తోత్రం. కనుక వెండి సంపాదించుకున్నట కంటే జ్ఞానమును సంపాదించుకో. అపరంజిని సంపాదించుకున్నట కంటే జ్ఞానాన్ని పొందుకో. దేవునికి స్తోత్రం. ఎందుకు పొందుకోవాలి? అది నిన్ను చీకటి మార్గము గుండా వెళ్ళిపోకుండా జీవ మార్గంలో నడిపిస్తుంది. అసత్య మార్గంలోనికి వెళ్ళిపోకుండా కడవరకు సత్య మార్గంలో నడిపించటానికి జ్ఞానము నీకు ఉపయోగపడుతుంది, బుద్ధి నీకు సహాయము చేస్తుంది, వివేకము నీకు తోడై ఉండి నడిపిస్తుంది. కనుక ఒక వ్యక్తికి జ్ఞానము లేకపోయినా, బుద్ధి లేకపోయినా, వివేచన లేదా గ్రహింపు లేకపోయినా ఆ వ్యక్తి పడిపోయే అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తికి, ఎందుకంటే ఒక వ్యక్తిని ఈజీగా మోసగించగలడు. మాటలతోనూ, వస్తువులు ఇచ్చో, ఇతర ఏ కార్యములు బట్టి అయినా సరే ఒక వ్యక్తిని ఈజీగా మోసపరచగలడు. ఈ మధ్య కాలంలో చాలా మంది చీటీలు పాడో లేదంటే ఇంకేదేదో చేసో కొంచెం మధ్యలో పెట్టిన తర్వాత ఒక 3-4 కోట్లు కలెక్షన్ అయిన తర్వాత 2-3 చీటీలు వేసి మా దగ్గర అలా జరిగాయి, ఎత్తుకెళ్ళిపోయాడు అంతే. మొదట్లో పొందుకున్న వారు మాత్రం చాలా రికవర్ అయిపోయారు, కొంత అయినా సరే రికవర్ అయ్యారు. మిగతా వాళ్ళు మాత్రం వాళ్ళ పరిస్థితి అయిపోయింది. ఏ మందికే మాట చెప్తున్నానంటే, జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడంటే ఆలోచిస్తాడు. మరి ఇది పట్టుకోరా అన్నాడు అనుకోండి, ఇది కరెంట్, ఇది. జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడు? వెళ్ళి పట్టుకుంటాడా? పట్టించుకుంటాను అంటాడా? వైర్ పట్టుకుంటాడా వెళ్ళి? అమ్మో అది కరెంట్ షాక్ కొడుతుంది, దాన్ని పట్టుకోకూడదు. ఏది మనకి చెప్తుంది? అది చెడు, అది అపవిత్రత, అది పాపం. అక్కడికి వెళ్తే మనము అపవిత్రులం అయిపోతాం. మనకేం చెప్తుంది? బుద్ధి. మన బుద్ధి అంటారు కదా, ఆడికి బుద్ధి లేదురా, నీకు లేదా బుద్ధి అంటారు కదా. ఆడు తాగుతున్నాడు, ఆడు తిరుగుతున్నాడు, ఆడు పాపంలో జీవిస్తున్నాడు, వాడితో నీకు సహవాసం, నీకు బుద్ధి లేదా అని అంటారు కదా. అలా పాపము చేయకుండా, పాపములో నుండి కాపాడబడి, పాపము నుండి వేరుగా చేయబడి మనల్ని మనము కాపాడుకోవడానికి మనకి సహాయం చేసేది ఏంటంటే దేవుడిచ్చేటువంటి బుద్ధి.
వివేకం ఏం చేస్తుందంటే జరగబోయే దాన్ని ముందుకుండా మనకు తెలియపరుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో సత్య మార్గములో నుండి మనం తొలగిపోకుండా, సత్య మార్గములో నుండి మనము తప్పిపోకుండా, సత్య మార్గములో నుండి తొలగిపోయి అసత్యములోనికి చీకటిలోనికి వెళ్ళిపోకుండా మనలను కాపాడే జ్ఞానమును, బుద్ధిని, వివేకమును ప్రభు మనకి సమృద్ధిగా దయచేయును గాక.